మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధనాన ప్రభువా, నీ సన్నిధిలో చేరి ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నేను మహింపరచడానికి, నేను కనపరచడానికి ప్రభువా, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నా మట్టుకు నేను ప్రభువా బలహీన ప్రభువా, స్తోత్రం ప్రభువా. నన్ను నీ శిలువ చాటును మరుగుపరచి ప్రభా, పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం కోరుచున్నాను ప్రభా. సంఘ బిడ్డలందరూ చేరి ఉండగా ప్రభా, మీరు వారితో నాతో మీరు మాట్లాడండి ప్రభా. నా మాటలు ఎవరిని బలపరచలేవు ప్రభా. స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయాన్ని కోరుతున్నాను. మీరే నాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకి దయచే వస్తుందని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరి ఈ దినము డిసెంబర్లోని మొట్టమొదటి దినం, డిసెంబర్ 1 కదండి, మొట్టమొదటి దినము. మరి డిసెంబర్ అంతా మనకంతా ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా సందడే. షాపుల్లోకి వెళ్ళినా సందడే, ఇంట్లోకి వెళ్ళినా సందడే. అందరు బిజీగా ఉంటారు ఈ డిసెంబర్లో కదా. చాలాసార్లు మనం అందరం బిజీగా ఉంటాం. కానీ చాలామంది ఈ బిజినెస్లో డిసెంబర్ మాసంలో వాక్యం కూడా చదవడం మానేస్తారు. కొంతమంది వారు చేసే ప్రార్థనలు మానేస్తారు కదా. డిసెంబర్లోనే ఉన్నాము కానీ దేవుని మర్చిపోతూ దేవుని ఆరాధిస్తూ ఉంటాం. ఈ దినాన్న మనం ఏ విధంగా ఆరాధించాలంటే ప్రభువుని ప్రతిరోజు మనం ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దినము దేవుని యొక్క వాక్యం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 20 వచనాలు మార్చి మనం చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 8వ వచనం నుండి 20వ వచనం వరకు. అందరు తీసారండి? లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 20 వచనాల వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దానికిదేమి కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియమైన బిడ్డారా, ఈ దినము దేవుని యొక్క మాటల నుండి, ఈ యొక్క చదువుకున్న లేఖనము నుండి కొన్ని విషయాలు మనం గ్రహిస్తాము ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవదూతలు ప్రియమైన బిడ్డారా, మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆ యొక్క వార్త ఎవరికి తెలియజేయబడిందండి? గొర్రెల కాపరులకు ఆ వార్త తెలియజేయబడింది ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఆ వార్త వారు తెలియజేయనప్పుడు ఆ గొర్రెల కాపరులు ఆ యొక్క దూతలు వచ్చి ఆ వార్తను తెలియజేస్తున్నప్పుడు ఆ దూతను చూసినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారండి? భయముతో ఉన్నారండి ప్రియమైన బిడ్డ. ఎట్లున్నారంట? మిక్కిలి భయపడిరి. ఏంటండి? దే వర్ ఇన్ ఫియర్. మిక్కిలి భయపడిరి. ఈ దినాన చాలా మందిని వేధిస్తున్న సమస్య ఏంటంటే
భయము కదండి. ఇక్కడ కూర్చునే ఉంటాం కానీ చాలాసార్లు మన జీవితంలో భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలు, రేపు భవిష్యత్తు గురించిన భయము, పిల్లల యొక్క భవిష్యత్తు గురించిన భయము, లేకపోతే నాకు ఎటువంటి వివాహం జరుగుతుందో అనే భయము, నాకు ఏ ఉద్యోగం వస్తుందో అనే భయము కదా. ఈ విధంగా అనేక రకాలైన భయాలు కలిగి ప్రపంచంలో అనేక మంది జీవిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, కానీ దినాన్న ప్రభు అయిన యేసు ప్రభు వారు తెలియజేసే మాట ఏంటంటే భయపడుకుడి, డోంట్ ఫియర్. ఈ దినాన్న ఒకవేళ భయపడుతున్నావేమో, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఏమైపోతుంది అని భయపడుతున్నావేమో, కంగారు పడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, లేకపోతే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నావేమో. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భయపడొద్దు, డోంట్ ఫియర్. ఎందుకు భయపడొద్దు అంటే మనకి భయము నుండి విడుదల ఇచ్చేవాడు ఎవరండి? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, అందుకని చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటి ఆ సువార్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు మనకు ఎవరు పుట్టాడండి? రక్షకుడు. ఏ సేవియర్ ఇస్ బోర్న్ టు us. దావీదు యొక్క పట్టణంలో ఎవరు పుట్టాడండి? రక్షకుడు. ఎక్కడి నుండి రక్షిస్తాడు? మన అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి వేదనలో ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి ఆయన మనల్ని ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. హీ విల్ డెలివర్ యూ. ప్రియమైన బిడ్డలారా, ఆయన నిన్ను డెలివరీ చేస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. విమోచకుడిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు, మన ప్రాణానికి ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన ప్రియమైన బిడ్డలారా, ఆయన చెప్తున్న మాట, దూత చెప్తున్న మాట ఏంటంటే భయపడుకుడి. ఈ దినాన ఒకవేళ భయపడుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో భయాన్ని మన జీవితంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, భయం లేదని చెప్తాం కానీ మనం చాలా మటుకు లోపల నుండి భయము కలిగి ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన బైబిల్ గ్రంథములో మొట్టమొదటిసారి ఎవరు భయపడ్డారు? ఆది కాండం నుండి ప్రకటనలో మనం చదువుకుంటాం కదా, మొదటిలో ఎవరు భయపడ్డారు? ఎవరండి? ఎవరన్నారు? కొందరు కయ్యన్నారు, తర్వాత ఆదాము అన్నారు. ఏది మెజారిటీ చెప్పండి? ఆదాము భయపడ్డాడండి. ఆదాము భయపడ్డాడు. చూడండి, మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆది కాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఆది కాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. చాలు ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. ప్రియమైన బిడ్డారా, ప్రారంభములోనే, దేవుని సృష్టి ప్రారంభములోనే ఏమొచ్చిందండి? భయము వచ్చింది. ఎవరికి వచ్చింది? ఆదాముకి భయం వచ్చింది. ఎందుకు తెలుసా ఆదాముకి ఎందుకు భయం వచ్చిందంటే, ప్రతిరోజు సాయంకాలం సమయంలో దేవుడు ఆదామవ్వతో ముచ్చటిస్తూ సంతోషంగా ఉండే ఆ యొక్క ఆదామవ్వలు పాపము చేశారు. ఆ పాపం చేసినప్పుడు ప్రియమైన బిడ్డారా, ఆ పాపం చేసినప్పుడు వారికి ఏమైంది? భయము వచ్చింది. ప్రియమైన బిడ్డారా, ఆదాము అనుకున్నొచ్చు, ప్రవ్వా నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడేవాడివి, నన్ను దర్శించేవాడివి, నన్ను బలపరిచేవాడివి. అయితే ప్రవ్వా నీ యొక్క మాటను నేను ధిక్కరించాను, నీ స్వరము వినకుండా సాతాను యొక్క స్వరానికి నేను లోబడ్డాను అని. ప్రియమైన బిడ్డారా, ఆదాము భయపడి ఉండొచ్చు. ప్రియమైన బిడ్డారా, సాతాను ప్రేరేపించగా నేను లొంగిపోయాను, నీకు దూరం అయిపోయాను, నీ యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయానని ఆ యొక్క ఆదాము ఏమయ్యాడండి? భయపడ్డాడు. ప్రియమైన బిడ్డారు, చూసుకున్నట్లయితే అక్కడ అంటాడు, ఆ దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని. ప్రియమైన బిడ్డారా, ఆదాము ఏం చేశాడు? దాగుకున్నాడు. దేవుని యొక్క స్వరను విని, దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన దగ్గరికి రాలేదు. ప్రియమైన బిడ్డారు, ఎందుకంటే తాను గ్రహించాడు. ప్రియమైన బిడ్డ, తినొద్దన్న ఫలాన్ని ఎవరు తిన్నానండి? అవ్వ తినింది, తర్వాత ఆదాము కూడా తినింది. ఇంటి యజమానుడిగా ఉండిన ఆదాము నా భార్య తప్పు చేసిందని దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడండి. అయ్యో ప్రభువా, నా భార్య తెలియక తిన్నది, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించని ఆ మాట అనలేదు. ప్రియమైన బిడ్డారా, క్షమాపణ కోరలేదు, కానీ వారిద్దరు కలిసి దూరం అయిపోయారు. ప్రియమైన బిడ్డారా, ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధి నుండి
దూరపరచబడ్డారు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన ప్రియమైన బిడ్డారా, చాలాసార్లు మన జీవితంలో పాపము మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు మనము దేవునికి దూరంగా ఉంటాము, దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉంటాము, దేవుని యొక్క మాటలకు మనం దూరంగా ఉంటాము, దేవుని సన్నిధికి దూరంగా ఉంటాము. ప్రియమైన బిడ్డ, పాపం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉండదు. ప్రియమైన బిడ్డారా, పాపం చేసేవాడు దేవుని యొక్క మాటలు వినాలని ఆశ ఉండదు. ప్రియమైన బిడ్డారా, పాపం చేసేవాడు మందిరానికి రావాలంటే ఇష్టత చూపించాడు. ప్రియమైన బిడ్డారా, పాపం చేసేవాడు దేవునికి దూరంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డారా, పాపం చేసేవాడు దేవుని సన్నిధి నుండి దూరంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాము కూడా దూరంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, దాగుకొని ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఇది నాన్న నీ జీవితంలో కూడా ఒకవేళ పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తే అది నీకేం పుట్టిస్తుందండి? భయము పుట్టిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఒకవేళ నువ్వు పాపములో జీవిస్తున్నట్లయితే నీకు భయము పుట్టిస్తుంది. ప్రియమైన బిడ్డారా, దొంగవాడు ఎవడు తరమకుండానే దొంగవాడు ఏం చేస్తాడండి? పారిపోతా ఉంటాడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన్న ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే ఆ పాపానికి విడుదల ఇచ్చేవాడు రక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. యేసు రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనల్ని కడిగి వేస్తుంది. ప్రియమైన బిడ్డ, ఎంత ఘోర పాపివైనా ప్రియమైన బిడ్డారా, అందుకో భక్తుడు అంటాడు ఏమని? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదము పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను కరుణించు, ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ప్రియమైన, ఈ యొక్క భయము కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాలనుకున్నాను. ప్రియమైన బిడ్డారా, ఎవరైతే దేవుని యొక్క వారి జీవితంలో భయము కలిగి భయపడ్డారో వారి జీవితంలో కొన్ని విషయాలు తెలియజేస్తాననుకున్నాం. ప్రియమైన బిడ్డారా, మొట్టమొదటిగా దావీదు. ప్రియమైన బిడ్డారా, దావీదు చూసుకున్నట్లయితే 56వ కీర్తన 3-4 వచనాలు చూడండి. దావీదు జీవితంలో ప్రేమ చూసుకున్నట్టు చూడండి. ప్రియమైన బిడ్డ, చాలు ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను. అంటే అర్థం ఏంటి? దావీదు కూడా ఏమొచ్చాయి? భయము వచ్చింది. దేవుని బిడ్డే, దేవుని హృదయానుసారుడే, కానీ తన జీవితంలో ఏం ఆవరించింది? భయము ఆవరించింది. ఇక్కడ అన్నాడు, నాకు భయము సంభవించిన దినమున నేను ఆశ్రయించుచున్నాను. ప్రియమైన బిడ్డారా, సౌలు తరుముతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, దావీదును చంపాలని అనేకమైన పన్నాగాలు వేశాడు. ఒంటరిగా ఉన్నాడు, అరణ్యాల్లో గుట్టల్లో తిరుగుతున్నాడు దావీదు. సరైన నిద్ర లేదు, ఎందుకంటే సౌలు తరుముతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, చంపాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, అటువంటి సమయంలో ప్రియమైన బిడ్డారా ఇక్కడ అన్నాడు, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? దేవుని ఆశ్రయిస్తున్నాడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన నీకు భయము కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? కొంతమంది సోదెగాళ్ళ దగ్గరికి వెళ్తారు, కొంతమంది చిలుక జ్యోతిష్కం చూపించుకుంటారు కదా. కొంతమంది భయం వస్తే నా జ్యోతిష్కం చూపించవా అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తారు? చిలక దగ్గరికి వెళ్తే ఆ చిలక ఏదో చూపిస్తాడు, అదేదో చూపిస్తాడు, అది నమ్ముతా ఉంటారు. ప్రియమైన కొంతమంది చేతబడి శక్తుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క జీవితం యొక్క రహస్యాలు, లేకపోతే వాళ్ళ జీవితం యొక్క భవిష్యత్తు గురించి చెప్పించుకోవాలని వెళ్తా ఉంటారు. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ కానీ దావీదు ఏం చేశాడు? ప్రియమైన బిడ్డారా, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను. ఎవరిని ఆశ్రయించాడండి? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? భయం కలగానే. మన భయం కలగానే ఎవరు చెప్పుకున్నాం? కొంతమంది భర్తలకు చెప్పుకుంటారు, కొంతమంది భార్యలకు చెప్పుకుంటారు, కొంతమంది పిల్లలకి చెప్పుకుంటారు. దావీదు ఎవరు చెప్పుకున్నాడు? దేవునికి చెప్పుకున్నాడు. చెప్పుకున్నామా మనము? భయం రాగానే ఎవరికో
మనకంటే గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర, సిస్టర్ నాకు ఈ విధంగా భయం కలుగుతుంది, నేనేం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి కదా. ఎవరు చెప్తున్నా? మనుషులకి చెప్తున్నాము. ప్రియమైన బిడ్డారా, చెప్పడం పర్వాలేదు, తప్పేం కాదు. కానీ ఎవరు చెప్పాలి? ఆత్మీయులకు చెప్తే వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. లోకస్తులకు చెప్తే పలానా బాగానే జరిగింది అనుకుంటారు కదండి. ఆత్మీయులకి చెప్తే పలానా భయం గురించి ఉందండి, నా గురించి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు. సంఘంలో చెప్తే సంఘస్థులందరూ ప్రార్థన చేయగా సంఘంలో కూడా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే సంఘ ప్రార్థన చాలా గొప్పవి కదండి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఎవరు విడుదల పొందాడు? చెరసాల్లో ఉన్న పేతురు ఏమయ్యాడండి? బయటికి వచ్చి ఆ ఇంటిని తడుతుంటే ప్రార్థన చేస్తున్నారు. కానీ చాలా మంది విశ్వాసం లేదు. చిన్న పాప వచ్చింది. ఎవరండి? రోదే విశ్వాసంతో వెంటనే పేతురన్న వచ్చాడంటే లేరు, ఆయన ఎందుకు వస్తాడు ఇప్పుడు అన్నారు. కానీ వారిలో విశ్వాసముతో ప్రార్థన చేసింది ఒక చిన్న పాప రోదే. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ దావీదు ఏం చేశాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అన్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను, శరీరదారులనేమి. ఎవరండి? ఎంత గొప్ప విశ్వాసం అండి. దావీదు అంటున్నాడు, శరీరదారులు నన్నేమీ చేయలేరు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన నీకు భయం వస్తే ఎవరు చెప్పుకో? దేవుని దగ్గర కన్నీళ్లు కార్చు, దేవుని దగ్గర రోదన చెయ్యి. దేవుడు ఆ భయములన్నిటి నుండి నేను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ప్రియమైన బిడ్డారా, కొంతమందికి చీకటి కాగానే భయం వస్తుంది కదా. కొంతమంది వెలుతుల్లో ఏం భయం అనిపిది, కానీ చీకటి అవుతుంది అనగానే భయం వస్తుంది కదా. ఉందా? కొంతమందికి ఉందా ఆ విధంగా? చీకటి అవుతుందంటేనే కొంతమందికి భయము వస్తా ఉంటుంది. ఉదయకాలం బాగానే ఉంటారు, కానీ చీకటి అవుతుంటే ఏమొస్తుంది? భయం వస్తా ఉంటుంది. ప్రియమైన బిడ్డ చూడండి, పరమగీతములు 3వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. పరమగీతములు 3వ అధ్యాయము 7-8 వచనాలు. పరమగీతములు 3వ అధ్యాయము 7-8 వచనాలు. చాలు సిస్టర్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము వారు, ఇశ్రాయేలులో పరాక్రమశాలులను, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులను, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే దేనికి భయపడుతున్నారండి? రాత్రి భయము చేత. అంటే శత్రువు చీకటిలో బాణాలు వేస్తా ఉంటాడు, ఎవరికి తెలియకుండా బాణాలు వేస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రియమైన బిడ్డ, రాత్రి ఏం చేస్తున్నారండి? ఖడ్గము ధరించుకొని ఉన్నారు. ఎందుకంటే చీకటిలో ఎవడైనా మనల్ని మోసపరుస్తాడేమో, చీకటిలో ఉండగా ఎవరైనా మనల్ని హతము చేస్తారేమో, చీకటిలో ఉండగా దేవుడు మన జీవితంలో ఎక్కడైనా కీడు కానీ తెగులు కానీ వస్తుందని చెప్పేసి ఏం చేశారండి? రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చిచున్నారు. ఏం ధరించుకున్నారండి? ఖడ్గం. మీరు మామూలు మనుషులు కాదండి, ఎవరండి? ఇశ్రాయేలులు పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఏంటంటే మామూలు వ్యక్తులు కాదండి వీళ్ళు. ఏంటండి మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు ఎటువంటి వారంటే పరాక్రమశాలులు, పరాక్రమం కలిగిన వారు. అంతేకాకుండా ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఎటువంటి వారండి? యుద్ధ వీరులు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? రాత్రి భయము చేత, రాత్రి ఎక్కడైనా దుష్టుడు పొరపాటున బాణం వేస్తాడేమో, రాత్రి వేళ ఒకవేళ దుష్టుడు మన మీద ఏమైనా పన్నాగం పన్నుతాడేమో అని చెప్పేసి ఏం చేశారండి? రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఖడ్గం. దే ఆర్ సో కేర్ఫుల్. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదలా తిరుగులాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఎక్కడ దొరుకుతావు? నీ లూప్ హోల్స్ ఏంటో సాతానికి బాగా తెలుసు, నీ బలహీనత ఏంటో సాతానికి బాగా తెలుసు. ఎవరు తెలుస్తాయండి మన బలహీనతలు? కొన్నిసార్లు మన భార్యకు తెలుసు భర్త యొక్క బలహీనత ఏంటో,
భార్య యొక్క బలహీనత ఏంటో భర్తకు తెలుసు, పిల్లల యొక్క బలహీనత ఏమో తల్లిదండ్రులకు తెలుసు. కానీ మన నిజమైన బలహీనతలు ఎవరికి తెలుస్తాయి? దేవునికి తెలుసు. సాతానుగాడు కూడా బలహీనతలు మనకి ఏంటో బాగా గుర్తుపడతాడు. కొంతమందికి సీరియల్స్ అంటే చాలా ఇష్టం కదండి, సీరియల్స్ కదా, సీరియల్స్ చూడకుండా ఉండలేరు, ఎక్కడైనా ఆ టైంకి చూడాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క బలహీనత నుండి విడుదల పొందండి. ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రియమైన బిడ్డలారా, ఆ సీరియల్స్ మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్ళవు. ఆ సీరియల్స్ ద్వారా మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారండి? ఆ సీరియల్స్ ద్వారా మీ తలంపుల్లో చెడు తలంపులు వస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధమైన వాటిని కోసము ఆశించాలి, పరిశుద్ధమైన వాటి కోసము వేచి ఉండాలి, ఎదురు చూడాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి రాత్రి కలుగజేసే భయాలు కూడా మనం చూసుకున్నాం ప్రియమైన బిడ్డ. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం. 34వ అధ్యాయం 4వ వచనం కీర్తనలు. నేను యెహోవా యందు విచారణ చేయగా ప్రియమైన బిడ్డారా, ఎంత మంచి ప్రార్థన అండి. ఇక్కడ చూడండి, నేను యెహోవా యందు విచారణ చేయగా, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. గాడ్ రిప్లైడ్ టు అవర్ ప్రేయర్. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, దావీదు ప్రార్థన చేస్తుంటే అన్నాడు, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్. నేను ఏదైతే ప్రార్థన చేశానో దేవుడు నాకు జవాబు దయచేశాడు. ప్రియమైన బిడ్డ, మన ప్రభువారు ఎటువంటి వారంటే ప్రార్థనలకు ఏం చేస్తాడండి? జవాబు దయచేస్తాడు. ఏ ప్రార్థన అయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ప్రియమైన బిడ్డారా, మన దేవుడు మూగవాడు కాదు. ప్రియమైన బిడ్డారా, ఆయన ప్రార్థన ఆలకించే ప్రియమైన బిడ్డారా, కాబట్టి ఆయన వింటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఎటువంటి అన్ని భయాల నుండి, మానవునిగా మనకి ఎన్ని భయాలు ఉంటాయో ఆ భయాలన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు. ఏం చేశాడండి? తప్పించాడు. తప్పిస్తున్నాడండి. మీ జీవితంలో అనుభవం ఉందా? అట్లా నాకు భయాల నుండి తప్పించాడండి అనుభవం ఉందా? మనకు కలిగిన అనేకమైన భయాలు, మన జీవితంలో ఎదురయ్యే అనేకమైన శోధనలు, ఇబ్బందుల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అందుకోసం భక్తుడు అంటాడు, ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు, ప్రభువాని నిన్ను నమ్మి. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాట కల్లవారు పరభావమించుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువాని నిన్ను నమ్మి. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క భయముతో పీడించబడుతున్న ఆ బిడ్డల్ని, ఆ గొర్రెల కాపలను చూసి ప్రభు యొక్క దూత ఏమన్నది? భయపడకూడి. దినాన నువ్వు భయపడుతున్నావు, భయపడిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో ఉన్న నీ భయానంతటి ప్రక్కన వేసి ఎవరి మీద ఆనుకోవాలండి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ప్రియమైన బిడ్డ, తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే, అక్కడ వారు చూసుకున్నట్లయితే సువర్తమైన మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏంటండి? ఏ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఈ దినాన పేపర్ తెలిస్తే ఏమన్నా గుడ్ న్యూస్ కనపడుతుందా? ఒకప్పుడు చాలా మంచి కనపడాయి న్యూస్లో, అంటే మంచి మంచి వార్తలు కనపడాయి. ఇప్పుడు ఏ వార్త చూసుకున్నా కూడా చూడటానికి మంచిగా ఉంటుంది కానీ మోసం కదండి.
చూడడానికి మంచిగానే ఉంటుంది కానీ మోసం. ఫలానా దగ్గర మీకు ప్లాట్లు దొరుకుతాయి, చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అని చెప్పేసి వెంటనే ఆ ప్లాట్లు కొనే వాళ్ళకి ఆసక్తికరమైన విధంగా వారు దాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో అందరూ పైసలు కట్టేస్తారు. అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ప్లాట్లు ఉండవు, ఏమీ ఉండవు. ఎంతో మంది మోసపోతున్నారు ప్రీమియం బిడ్డలు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీమియం బిడ్డలారా, మోసము 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 ప్రీమియం బిడ్డలారా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలు మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం? అందరికండి. యేసు ప్రభువారు రాకడతో ఎవరికి సమాధానం వచ్చిందంటే భూమి మీద ఆయనకిష్టులు. ఏంటండి? ఆయనకిష్టులు. ఎవరికి ఇష్టలు? సంఘ కాపరికి కాదు, పాస్టర్మ గారికి కాదు, లేకపోతే తోటి విశ్వాసులకు కాదు, కానీ ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఎవరికి ఇష్టలుగా ఉండాలని? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు ఎక్కడైనా దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన బిడ్డలారా. ఈ దినాన చాలాసార్లు మనం మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తాం. ఫలానా సిస్టర్ నన్ను పొగడాలి, ఫలానా సిస్టర్ నన్ను గణపరచాలని మనుషుల దగ్గర నుండి పొగడతల కోసం మనం చూస్తూ ఉంటాము ప్రియమైన బిడ్డలారా. మనుషులు ఎటువంటి వారు తెలుసా? నేను ఒక దినాన్ని బాగా పైకి ఎక్కిస్తారు, ఇంకో దినాన ఆ పైనుండి మొత్తం తీసుకెళ్ళి కింద పడేస్తారు కదండి. అటువంటి అనుభవం ఉందా? ఒకే నోటితో మనల్ని పోలిన వారు ఈ సమయంలో మనల్ని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఒకే సమయంలో మనల్ని ఆశీర్వదించిన వారు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనుషులు మనకి దూరం అవుతారు, మనుషుల యొక్క ప్రేమ దూరం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి పట్టుకుంటామో ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక సంతోషకరమైన వర్తమానం ఏంటండి? దేవుడు తెలియజేస్తున్నాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు. దినాన మీ కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానం లేకపోవడం కారణం ఏంటి? మీ జీవితంలో దేవునికి ఇష్టలుగా లేరు ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ దేవునికి ఇష్టలుగా ఉంటే మన కుటుంబంలో ఏమొస్తుంది? సమాధానం వస్తుంది ప్రియమైన బిడ్డలారా. ఈ దినాన మన కుటుంబాల్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే మనము దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు, మనం లోకానుసారంగా జీవిస్తున్నాం, లోకాన్ని సంతోషపెడుతున్నాం, లోకంలో ఏ విధంగా ఉందో ట్రెండ్ ఆ విధంగా నడుస్తున్నాం కదండి. చాలా మంది లోక ట్రెండ్ని ఫాలో అవుతారు కదండి. లోకం మారుతుంది కానీ మనం కూడా మారిపోవాలంటాం కాదండి. దేవుని బిడ్డలు ఎన్ని రీతిలో ఎట్టి లోకం మారినా కానీ దేవుని బిడ్డలు దేవుని కోసం జీవిస్తూనే ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారం అండి, విలువ పెట్టి కొనబడిన వారము. దేవుడు మనల్ని ఏం చేశాడు? హీ సెపరేటెడ్ us. మనల్ని ఒక దేవుని జనాంగంగా మనల్ని ఎంచుకున్నాడు. మనం అందరిలాగా ఆలోచించడానికి వీలు లేదు, అందరిలాగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని సొత్తైన ప్రజలము. దానియేలు ఏం చేస్తారండి? ముమ్మారు ప్రతిమ పెట్టారు, మొక్కమన్నారు. మొక్కడా? మొక్కలేదు, కలిసిపోలేదు లోకములో. దేవుని కోసం సెపరేటెడ్గా ఉన్నాడు, దేవుని కోసం నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు లోకస్తులతో కాంప్రమైజ్ అయిపోతున్నావా? లేదండి, మనం కాంప్రమైజ్ అవడానికి వీలు లేదు. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మన జీవితంలో మన గురి పరలోకము, మనది ఈ లోకం కాదు కదా. అంతేనా? ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన గొప్ప ఉంచవచ్చు, కానీ ఈ లోకం విడిచినప్పుడు అయ్యేవి మనతో శాశ్వతంగా ఉండేది పరలోకము, శాశ్వతంగా ఉండేది నరకము. మనం కోరుకునేది ఏదో ఈ లోకములో మాత్రమే కోరుకోవాలి. నిజంగా బ్రతుకుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలండి? ప్రభువుని తెలుసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవునిలో మంచిగా దేవుని యొక్క మంచి మాటలు వినాలంటే మన సాంగత్యం కూడా ఎప్పుడు ఎట్లా ఉండాలంట? మంచి ప్రజలతో ఉండాలి. ఏంటండి? దేవునిలో ఎదుగుతున్న ప్రజలతో ఉండాలి మన సాంగత్యం. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్ అండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ గుణం ఏమిటో నేను చెప్పగలుగుతాను. ఎప్పుడంటే నీ స్నేహితుని పేరు చెప్పు, అప్పుడు నీ గుణం ఏంటో చెప్తానంట. ఉందండి, సామెత ఉంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గుణం ఏంటో చెప్తాను.
నీ స్నేహితులు పరిశుద్ధులైతే నువ్వు కూడా పరిశుద్ధులుగా గుర్తించబడతావు. నీ స్నేహితులు త్రాగుబోతులైతే నువ్వు కూడా త్రాగుబోతుగా గుర్తించబడతావు. ఒకవేళ నీ స్నేహితులు పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని స్నేహం చేస్తే నీ జీవితంలో కూడా పాపానికి తావు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో మంచి వార్తలు వినాలి. మంచి వార్తలు ఎక్కడున్నాయండి? లోకంలో లేవు. ఎక్కడున్నాయి? వాక్యములో ఉన్నది. ఈ వాక్యము ధ్యానించాలి. దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ఎవరండి? ధన్యుడు. దోస్ హూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ బ్లెస్డ్. ఈ లోకంలో చాలాసార్లు మనం అనేకమైన ఆలోచనలు కలిగి ఆలోచిస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఆలోచించి ఎక్కడికి వెళ్ళిపోతారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోక వార్తలు కాదండి మనం ఆలోచించవలసింది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో రెండోదిగా మహా సంతోషకరమైన వర్తమానం. మొట్టమొదటి ఏంటండి? భయపడకుడి. రెండోదిగా మహా సంతోషకరమైన వర్తమానం. తర్వాత మూడోదిగా మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క మాటలు చూసుకున్నప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి కదండి. యేసు ప్రభువు వారు పుడతారని చెప్పేసి ప్రవచించబడింది. యెషయా గ్రంథంలో ప్రవచనం జరిగింది. ఆ యొక్క లేఖనాలన్నీ ఏమైనాయండి? నెరవేరినాయి. ప్రియమైన బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఎలిజబెత్ మేరీ ఏంటండి? ఎలిజబెత్ మేరీ ఒకసారి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 41 నుండి 44 వరకు చదవండి త్వరగా. లూకాసు వార్త చాలు సిస్టర్. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ ఎలిజబెత్ ఇంటికి ఎవరు వచ్చారండి? మరియ వచ్చింది. మరియ చిన్నదా ఎలిజబెత్ చిన్నదా? మరియ చిన్నది కదా. ఎలిజబెత్ కూడా పిల్లలు లేరు. తర్వాత మరియకు కూడా అప్పుడు దేవుడి కృపను బట్టి గర్భం దాల్చిన తర్వాత మరియ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది తెలుసా? ఎలిజబెత్ సీనియర్, మరియ యంగ్స్టర్. అయితే సీనియర్ దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్ ఏమన్నా చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. ఏంటండి ఏమంటుంది? మంచి మాటలు మాట్లాడుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంది తెలుసా? అరే నువ్వు మొన్న వచ్చినా నీకేం తెలుసు రా అంటాం. నాకు చాలా అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది, నేను చెప్పేది విను అంటాం. కానీ ఎలిజబెత్ ఏం చేసిందండి? ఆ మరియకు విలువనిచ్చింది. చాలాసార్లు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరైతే మనల్ని ఆత్మీయంగా బలపరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలమైన మనము ఎవరితో సాంగత్యం చేయాలంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వారితో సాంగత్యం చేయాలి. లోకస్తులతో సాంగత్యం చేస్తే లోకస్తుల వలె ఉంటాం. కానీ దేవుని బిడ్డలతో సాంగత్యం చేస్తే మనం ఆత్మీయంగా బలపడతాము. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిజబెత్ పెద్దదైనప్పుడు కూడా ఎంత మంచి మాట మాట్లాడిందండి. ఏమన్నదండి? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. ఎంత ప్రేమ అండి ఎలిజబెత్కి మేరీ పట్ల, మరియ పట్ల. తన యొక్క మాటలు మనం చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే మాటలు. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఏ విభేదాలు లేవు. ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డలకి సీనియర్ అని జూనియర్ అని లేదు. మనమందరం ఒకటే, యేసు రక్తములో కడగబడిన బిడ్డలం. ఆ ప్రేమను కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను గొప్ప అనుకోవడం కాదు. మనమందరము యేసు ప్రభు వారి యొక్క బిడ్డలంగా. అందుకోసం అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం కదండి. హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్ టు లివ్ యాజ్ అందరు కలిసి సహోదరులుగా, యాజ్ బ్రదర్స్, సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈ యొక్క వాగ్దానాలన్నీ నెరవేర్చుతున్నప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ ఎంతగానో సంతోషపడింది, మరియు కూడా అంతగానే సంతోషపరచబడింది. ప్రియమైన బిడ్డ, కాబట్టి అంతేకాకుండా ఇది ఒక పాట రూపంలో ఉంది. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద
సమాధానము. ప్రియమైన బిడ్డలారా, ఎంతో మంచి మాటలు, ఎంతో పాటలతో కూడిన మాటలు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన చాలా విచారకరం ఏంటంటే కొంతమంది సంగీతాన్ని చూపిస్తున్నారు కానీ వాళ్ళ మా పాటలో ఏమీ అర్థము ఉండదు. దైవికమైన మాటలు లేవు, జీవితాన్ని బలపరిచే మాటలు లేవు, జీవితాన్ని కట్టే మాటలు లేవు. ప్రియమైన బిడ్డలారా, ఏదో సంగీతం పాడాలని పాడుతున్నారు కానీ ఆ పాటలోని అర్థం గ్రహించట్లేదు. అర్థం లేని పాటలు, ఏదో ట్యూను లోక సంబంధమైన ట్యూన్లు కట్టుకుని పాటలు పాడుతూ ఏదో మనుషులు సంతోషపెట్టడానికి చూస్తున్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, మన యొక్క ఆదిమ క్రైస్తవులు వారి యొక్క ప్రతి ఒక్క పాటలో అర్థం ఉండేదండి, భావం ఉండేదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రతి ఒక్క పాట మనం చూసుకున్నట్లయితే ఆ ప్రతి ఒక్క పాటలో ఏముందండి, అర్థాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, జీవితాల్ని ప్రభువుకి దగ్గరికి చేర్చే పాటలుగా మార్చబడ్డాయి కదండి. మనం పాడుకుంటా ఉంటాం ఏమని, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము కదండి. అన్ని అర్థంతో కూడిన పాటలు. ఇప్పుడు చాలా పాటలు వచ్చేసాయి, ఆ పాటలు డాన్స్ వేయడానికే పనిచేస్తుంది కానీ ఇంకా దేనికి పని చేయట్లేదు. ప్రియమైన బిడ్డ, బహు విచారణకరంగా ఉంది. మన జీవితాల్లో మన పాటలు, మన జీవితంలో ఏదైతే పాడతామో అది దేవునికి మహిమార్థంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఏకంగా డాన్స్ పోటీల్లో కనబడుతున్నాయండి కొన్ని సంఘాల్లో. ప్రియమైన బిడ్డ, అవి పాటలా లేకపోతే అది కూడా లోకస్తులు వేసే డాన్సుల్లాగా వేసేస్తున్నారు ఏకంగా పాటలకి. ప్రియమైన బిడ్డ, బహు జాగ్రత్త. మనం ఏది చేసినా దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. మన పాటల్లో కానీ, మన నడకలో కానీ, మన ప్రవర్తనలో కానీ ప్రతిదీ కూడా ఆయనకిష్టలుగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకుందాము. ప్రియమైన బిడ్డలు, కాబట్టి మన జీవితంలో ప్రియమైన పాటల ద్వారా కూడా దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన పాటలు మనం పాడే రీతిగా మనం ఉండాలి. దేవుని ఘనపరిచే రీతిగా మన పాటలు ఉండాలి, మన ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, తర్వాత మనం చూసుకున్నట్లయితే వారు ఈ 17వ వచనము, లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే, వారు చూచి ఆ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారండి? ప్రచురం. దే ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ విచ్ దే హర్డ్. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే సంతోషాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే ఆనందాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే సంతోషాన్ని ఇచ్చా మనం మాత్రమే ఉంచుకోవడం కాదు, ఏం చేయాలండి? ఇతరులకి పంచాలి కదండి. ఇతరులకు పంచాలి. మనకి ఏదో మంచి దొరికిందనుకోండి, అది వేరేకి చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏం చేస్తాం? మనకు మంచి డాక్టర్ దొరికాడు, వెంటనే ఏం చేస్తాం? ఎవరైనా అడిగితే పలానా డాక్టర్ మాకు వెళ్ళి చేశాడండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, బాగా చూస్తాడట కదండి. ఎందుకు? వీళ్ళు అనుభవించారు. ప్రియమైన వీళ్ళు అనుభవించిన సంతోషాన్ని ఇతరులకు పంచలేకుండా ఊరుకోలేకపోతున్నారు. దినాన మన జీవితంలో ఈ యొక్క గొర్రెల కాపర్లు వెళ్ళారు, చూశారు, ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. ఏం చేశారు? ప్రచురం చేస్తున్నారు. దే స్టార్టెడ్ ప్రొక్లైమింగ్ ద గాడ్. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ప్రకటిస్తున్నారు. దినాన మనం ప్రకటిస్తున్నామా? గొర్రెలు ఏం చేశారండి? ప్రకటించారు. గొర్రెలు ప్రచురం చేశాడు. సమరయ స్త్రీ యేసు ప్రభువారు దర్శించాడు. యేసు ప్రభువారు తన యొక్క దాహాన్ని తీర్చాడు. వెంటనే ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? నా జీవితాన్ని అంతా తెలియజేసిన ప్రభు నేను కనుగొన్నాను, ఆయనే మెస్సయ్యా అని చెప్పేసి ఏం చేసిందండి? ప్రచురము చేసింది. ప్రచురము చేయక ముందు తన జీవితాన్ని బాగు చేసుకుంది కదా. చాలా మంది ప్రచురం చేస్తారు కానీ జీవితం బాగు చేయరు. జీవితం సరి లేకుండా మనం ఎంత ప్రచురం చేసినా దాని యొక్క విలువ ఉండదు. కళ్ళల్లో ఏమో దూలం పెట్టుకుని ఎదుటి వాని యొక్క నలుసును చూస్తారంట. బాగా కళ్ళలో ఇంత దూలం ఉంటుంది అడ్డంగా, ఎదుటి వాని నలుసుని చూస్తారు. బ్రదర్, నా బ్రదర్లో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది. కళ్ళలో ఏముంది? దూలం. మొదట నీ దూలాన్ని తీసివేసుకో. ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి, ఎదుటి వాడిని తీర్పు తీర్చడానికి దేవుడిని నిర్ణయించలేదు. నీ జీవితాన్ని సరి చేసుకో. మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. మన ప్రవర్తన, మన నడవడి, మన క్రియలు ప్రతిదాన్ని సరి చేసుకుందాము. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవుడు అంటే అన్ని విధాలుగా కూడా క్రీస్తుని మహిమపరచేలాగా ఉండాలి. ప్రియమైన బిడ్డలు, కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ కూడా ఏం చేసిందండి? ప్రచురము చేసింది. ఇంకో వ్యక్తి ఉన్నాడు,
దయ్యాలతో పట్టబడిన వ్యక్తి చెప్పగలుగుతారు ఎవరు? సేన. అనేకమైన దయ్యాలతో పట్టబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ పట్టబడ్డ దయ్యాల నుండి ఎవరు విడిపించారు? యేసయ్య విడిపించాడు. యేసయ్య విడిపించగానే ఆ దయ్యాలను దేంట్లోకి వెళ్ళాయి? పందుల్లోకి వెళ్ళాయి, పడిపోయినాయి, చచ్చిపోయినాయి. దయ్యాలన్నీ చచ్చిపోయిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ సేన యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు. అప్పుడు వస్త్రహీనుడిగా ఉండే వస్త్రాలు ధరించుకుంటాడు. వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నేను కూడా నిన్ను వెంబడిస్తానంటే యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను వెంబడించొద్దు, దేవుడు నీవు చేసిన మేలు నువ్వు ప్రకటించాడు. ఎన్ని పట్టణాలు ప్రకటించాడండి? డెకపోలి. ఏంటండి? 10 పట్టణాలకి సువార్త అందించాడండి. ప్రియమైన బిడ్డలారా, ఎవరండి? ఒక వ్యాధిగ్రస్తుడైన ఆ యొక్క దయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తి ఎప్పుడైతే దేవుడు ముట్టాడో, దేవుడు స్వస్థపరిచాడో ఆ దయ్యములన్నీ వెళ్ళిపోయినాయి. స్వస్థచిత్తుడయ్యాడు, వస్త్రాలు ధరించాడు. ఎన్ని పట్టణాలకి సువార్తలు అందించాడని? 10 పట్టణాలకి. ప్రచురం. ఇదినా మనం ప్రచురం చేస్తున్నామా? క్రీస్తులో ఆనందిస్తున్న మనము, క్రిస్మస్ అని చెప్పుకుంటున్న మనము. క్రిస్మస్ అనగా ఏంటండి? క్రీస్తు. మాస్ అనగా ఆరాధన. క్రీస్తుని మనం ఆరాధిస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా? ఆరాధించేవారు ఎట్లుండాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని ఆరాధించాలి. మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? ఓన్లీ పెదవులతో ఆరాధిస్తున్నామా? నోటితోనే ఆరాధిస్తున్నామా? ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఒకవేళ ఈ క్రిస్మస్ దినాల్లో నీకు భయం ఉన్నట్లయితే ఆయన భయాన్ని తీసివేస్తాడు. ఆ భయాన్ని ఎంతమందికి భయంగా ఉండాలని ఉందా, లేకపోతే వద్దని ఉందా? భయంతో బ్రతుకుతారా, లేకపోతే భయం లేకుండా బ్రతకాలా? భయము లేకుండా నా భారాలన్నీ ఎవరి మీద వేశాను? దేవుని మీద వేశాను. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ భవిష్యత్తు గురించి భయపడిన అవసరం లేదు. నీ కుటుంబ పరిస్థితుల గురించి భయపడిన అవసరం లేదు. నీ ఆర్థిక పరిస్థితుల గురించి భయపడిన అవసరం లేదు. యెహోవా ఈరే. ఏంటండి? ఆయనే చూచుకొనును. ఏంటండి ప్రియమైన బిడ్డారా, ఎవరు చూసుకుంటాడు? మనమే చూసుకుంటున్నామంటే భయపడతామండి. మనమే చూసుకుంటున్నామంటే ఏం చేస్తాం? భయపడతాం. కానీ నా దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నా అవసరాలు తీరుస్తాడు. ఏ సమయంలో ఏ అవసరం తీర్చాలో ఆయనకి తెలుసండి. మనం చింతిస్తూ ఉంటాం కదండి, చింతిస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ నెల ఖర్చులని చాలా ఉన్నాయి, ఎలాగొస్తాయి, ఎట్లా సరిపోతాయి కదా. ప్రియమైన బిడ్డలారా, దేనికి భయపడొద్దు. 2 ఆకాశ పక్షులంట ఎలక్ట్రిక్ తీగల మీద కూర్చున్నాయంట. ఎలక్ట్రిక్ తీగల మీద కూర్చుని కింద చూస్తూ ఉన్నాయంట. చూస్తూ ఉంటే మనుషులు బాగా బిజీగా తిరుగుతున్నారు, రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు. ఆ పక్షులు అనుకున్నాయంట, ఏంటి ఇంత బిజీగా తిరుగుతున్నారు ఇటు అటు, మేబీ వీళ్ళకి పరలోకపు తండ్రి లేడేమో, అందుకని బిజీగా తిరుగుతున్నాడు. మనమైతే పరలోక తండ్రి ఉన్నాడు, మా అన్నదిన ఆహారం మనకి ఇస్తున్నాడు, వీళ్ళు అందుకని బిజీగా ఉన్నారు. ప్రియమైన బిడ్డ, చాలాసార్లు మనం బిజీగా ఉంటాం, ఎందుకంటే దేవుడు మనల్ని సహాయం చేయలేడు అనుకుంటాము ప్రియమైన బిడ్డ. కానీ దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. మన యొక్క ప్రతి ఒక్క జీవిత యాత్రలో ఆయన మనకు తోడుగా ఉంటాడు ప్రియమైన బిడ్డ. ఈ దినాన ప్రియమైన బిడ్డ మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైన బిడ్డ. కాబట్టి భయము నుండి విడిపిస్తాడు. మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకొక వ్యక్తి భయపడ్డాడు. అదొక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మన దగ్గర భయపడిన వ్యక్తి దావీదు గురించి చెప్పాను. తర్వాత ఇంకొక వ్యక్తి ఏలియా భయపడ్డాడండి. భయపడ్డాడు. చూడండి, 1 రాజులు 9వ అధ్యాయం 19వ అధ్యాయం 2 మరియు 4వ వచనం చదవండి. 1 రాజులు 19వ అధ్యాయము. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉంటుమని తన దాసులతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. ప్రియమైన బిడ్డ, ఎవరండి ఏలియా? మామూలు వ్యక్తి?
దేవుడి చేత బలంగా వాడబడిన వ్యక్తి ఏలియా. కానీ ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏ భయము? ఎందుకంట యెజెబెలు ఒక దూత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక. ఏంటండి? రేపటికల్లా నీ ప్రాణము పోతుందని ఒక వర్తమానం రాగానే ఏమైందండి? భయపడిపోయాడు. ఎవడు భయపడిపోయాడు? యెజెబెలు చెప్పిన మాటకు ఎవరు భయపడ్డాడు? ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన ఏలియా ఆ యెజెబెలు మాటలకు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. ఏం ఆశిస్తున్నాడండి? ఇంకా చనిపోతే బాగుండును, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా చాలు చాలు, నువ్వు చేసిన కార్యాలు చాలు, నన్ను వాడుకున్నది చాలు, ఇంకా నన్ను తీసేసుకో. దేనికి భయపడ్డాడు? యెజెబెలు మాటకు భయపడ్డాడు. యెజెబెలు చంపేస్తుందేమని భయపడ్డాడు. ప్రియమైన బిడ్డారా, కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు భయము ఆవరిస్తున్నప్పుడు ఆ భయానికి భయపడద్దు. ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆ భయాన్ని దేవుని వైపు మోపాలి. కాబట్టి ఈ దినాన మన జీవితంలో భయపడొద్దు. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే మన జీవితంలో మంచి వార్తలు వినాలి. మంచి వార్తలు. నెగిటివ్ వార్తలు వచ్చే మా దగ్గర ఉండకూడదండి. నెగిటివ్ దగ్గర మాటలున్న దగ్గర మనకు నెగిటివ్ స్పిరిట్ పనిచేస్తుంది, అపవాది పనిచేస్తుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, నా భర్తను మారుస్తాడు, నా భార్యను మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు, నా జీవిత పరిస్థితులు మారుస్తాడని ఎప్పుడు కూడా ఏం చేయాలి? పాజిటివ్గా మాట్లాడాలి. మనం చాలా అయిపోయింది, నా బ్రతికింతేలే, మన బ్రతికింతే అంటారు కొంతమంది. ఏం చేస్తారు? నేను చేసుకున్నాక నా బ్రతికింత అయింది అంటారు కదా. అంటారా? కొంతమంది అంటారు. లేదండి, మనం ఎటువంటి పరిస్థితులు కూడా మాట్లాడడానికి వీలు లేదు. మన కుటుంబానికి కట్టువాడు ఆయనే, మన జీవితాలు నడిపించేవాడు ఆయనే. కాబట్టి మనము దేవుని యొక్క మాటల ద్వారా బలపరచబడాలి. మూడోదిగా మన పాటలు కూడా పాడినప్పుడు ఇతరులకు బలపరిచే పాటలు మనం పాడాలి, వ్యర్థమైన పాటలు కాకుండా. అదేవిధంగా మనం చివరిగా దేవుని యొక్క సువార్తను ఏం చేయాలని? ప్రచురము చేయాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో 5 విషయాలు. మొట్టమొదటిది, దేవునికి భయపడి భయాన్ని లెక్క చేయకుండా దేవుని మీద మన భయాన్ని మోపాలి. తర్వాత మంచి వార్తలు వినాలి. తర్వాత దేవుని యొక్క వాగ్దానాలు బట్టి మనం బలపరచబడాలి. నాలుగోదిగా మనము పాటల ద్వారా బలపరిచే పాటల్ని మనం వినాలి. 5వదిగా మనం ఏం చేయాలండి? ప్రచురము చేయాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రియమైన బిడ్డారా, మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రియమైన బిడ్డారా, ఎవరికి వారం మనం జీవితాలు సరి చేసుకుందాం.